ఎన్నోసారి ఓటేశారు? ఇది 5వ సారి అమ్మా. 5సారి ఓటేశారు. సరే, ఎలా జరిగింది సార్ పోలింగ్? అద్భుతంగా జరిగింది. నాకు తెలిసి అయితే మేము ఓటింగ్లో చూసింది దాదాపు ప్రజలందరూ ఏంటంటే మళ్ళీ జగనన్న రావాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళు ఆ యుద్ధానికి సిద్ధంలాగా వచ్చినారు. అదేవిధంగా పొద్దున ఎక్కువ మహిళలు కూడా దాదాపు నాకు తెలిసి ఆత్మకూరు సంగతి నేను చెప్పగలుగుతాను. ప్రతి 100 ఓట్లు 55 మంది అయితే మహిళలే వేశారు ఓట్లు. అందుకు పెద్ద ఎత్తున వాళ్ళందరూ వచ్చి దాని తర్వాత వికలాంగులు కానీ వయసు ఉండేవాళ్ళు కానీ ఎవరైనా కానీ వచ్చి గట్టిగా నమ్ముతూ ఓటింగ్ పాల్గొన్నారు. మన టీడీపీ వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత మిగతా ఎక్కువగా స్టూడెంట్స్ కానీ ఎడ్యుకేటెడ్ కానీ వీళ్ళందరూ ఏంటంటే అప్పుడు అర్థమైంది. దాదాపు 5 సంవత్సరాలు ఆయన విమర్శించి మేనిఫెస్టోలో మాత్రం మళ్ళీ జగనన్న మేనిఫెస్టో లాగే కనపడింది వాళ్ళకి. అది కూడా ఇంకా ఎక్కువ చేస్తానన్నారు. కాపీ ప్లస్ ఇంకా ఎక్కువ. అప్పుడు అందరికి అర్థమైపోయింది. మరి అప్పుడన్నా అబద్ధాలు చెప్పాడా? 5 సంవత్సరాలు మమ్మల్ని అబద్ధాలు చెప్పినాడు, ఇప్పుడు ఇదే చేస్తున్నాడు కదా. అట్టంటే పోయినసారి చేయలేదు కూడా, నమ్మకం కూడా లేదు. ఎప్పుడైనా ప్రచారానికి పోతే ఏ విలేజ్ ఏ గ్రామంలో అయినా కానీ ఒక్కరు కూడా అడగలేదు. ఆయన 4,000 చేస్తున్నారు, మీరు 3,000 కదని చెప్పారు. ఒక్కరు కూడా అదంటే ఆయన చెప్పే మాటలు నమ్మట్లేదు. అందువరకు నిన్న అందరు మీరు గట్టిగా చూస్తే ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో ప్రజలు మళ్ళీ కొనసాగాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. కొన్ని చిన్న గొడవలు జరిగినట్లున్నాయి. అండ్ సేమ్ టైం వర్షం కారణంగా కొంచెం లేట్ అయింది. అవన్నీ ఎలా ఫేస్ చేశారు? ఘర్షణలు అంటే వాళ్ళు ప్రిపేర్డ్ అయి ఉన్నారు. ఎక్కడెక్కడ మనకి ఫేవరబుల్గా ఓటింగ్ పోతున్నా దానికి ఓటింగ్ పర్సంటేజ్ తగ్గించడానికి కొంచెం గొడవలు చేపిస్తే కొన్ని భయపడి వెళ్ళిపోతారు ప్రజలు అని చెప్పేసి ఆ ప్రయత్నంతో చేశారు. కానీ మీరు టర్న్అవుట్ చూశారు, 83%, 84% ఆ విధంగా వచ్చారు. వర్షం పడినా కానీ ఉదయగిరిలో 84% హైయెస్ట్ పోలింగ్. అంటే ఎంత డిటర్మినేషన్లో ఉన్నారో చూసుకోండి ప్రజలందరూ. చాలా అవేర్నెస్ వచ్చింది సార్. ఓటింగ్ కూడా చాలా మంది మహిళలు ఎక్కువగా రావడం చేయడం కానీ చాలా అవేర్నెస్ వచ్చింది. ఈసారి ఎక్కువ పోలింగ్ జరిగినట్లు. మహిళలందరూ 5:30 అంటే 5:30కి రెడీగా ఉండి ఆటోలో ఎక్కేసి 6:30 కల్లా వచ్చేసినారు పోలింగ్ బూత్కి. మీరు ఎప్పుడు ఓపెన్ చేస్తారో చెప్పండి, మేము లోపలికి వస్తాం అన్నట్టు వచ్చినారు. వాళ్ళు ఫిక్స్ అయిపోయినారు మళ్ళీ వాళ్ళకు రావాలంటే. జగన్ 5 సంవత్సరాలు నమ్మకంతో దాదాపు ప్రతి ఒక్కటి చెప్పింది చేశాడు. కాబట్టి మహిళలు కోరుకునే సెక్యూరిటీ కదా, ఈయన చూపించారు కదా ఒక నమ్మకం. ఆ సెక్యూరిటీ ఇంకా కొనసాగాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయం ఇచ్చారు. మెజారిటీ అది మన అంటే ఎక్కడ స్టేట్ వైడా ఎక్కడ? ఆత్మకూరు అంటే అది ప్రజల డిసిషన్. అంతా కలిపి 20 రోజులు ఎవరి లెక్కలు వాళ్ళు ఉంటాయి, అంతే కదా. సంతకం అని కాదమ్మా, నా దగ్గర సంతకం ఉండదు. సంతకం అంతా సీఎం గారి దగ్గర ఉంటుంది. కానీ 3 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటి వచ్చి మన హై లెవెల్ కెనాల్ పూర్తి చేయడానికి, రెండోది వచ్చి మన నారంపేట ఇండస్ట్రియల్ జోన్కి పెద్ద ఇండస్ట్రీ తీసుకురావడం, దాదాపు 5,000 ఉద్యోగాలు తయారు చేసేటట్టు ఫ్యాక్టరీలు కావాలి మనకి. మూడోది మెయిన్గా మనకి విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఒక మేనిఫెస్టో తయారు చేసి దాదాపు 420 crores అంటే 5 సంవత్సరాలు పూర్తి చేయాలి. కాబట్టి దాని మీద ఎక్కువగా దృష్టి పెడతాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.